నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజా రవాణాతో ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలన్న ప్రధాని. మన్ కీ బాత్లో ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించినట్టు ఐఆర్జీసీ ప్రకటన. వెనిజువెలా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు. శిథిలాల కింద నుంచి 11 ఏళ్ల బాలుడిని కాపాడిన సిబ్బంది. జపాన్ ఈశాన్య తీర ప్రాంతంలో భూకంపం. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.1గా నమోదు. హైదరాబాద్ బోడుప్పల్లో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్. గృహప్రవేశానికి వెళ్లి యజమాని, బంధువులపై దాడి. మేడ్చల్ జిల్లాలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. బోడుప్పల్, దేవేంద్రనగర్లో గృహప్రవేశం జరిగిన ఇంట్లోని కుటుంబ సభ్యులపై దాడికి తెగబడింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరిబాబుని అడిగి తెలుసుకున్నాం. సూరిబాబు, అసలు దాడి ఎందుకు చేశారు? తొలుతేమైనా గొడవ జరిగిందా? బోడుప్పల్ దేవేంద్ర నగర్లోని నిన్న గృహప్రవేశం జరిగిన ఇంటి వద్ద మనం ఉన్నాం. ఇక్కడే గొడవ మొత్తం కూడా జరిగింది. దాదాపు రాత్రి 9-10 గంటల ప్రాంతంలో ఒక 40 మంది దుండగులు అయితే ఒక్కసారిగా వచ్చి దాడుకు పాల్పడినట్లుగా వీరు చెబుతున్నారు. అయితే ఈ ఇంటికి గృహప్రవేశంకి చుట్టాలు, బంధువులు అందరూ ఉన్నారు. చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఉండేటప్పుడు ఈ దాడికి పాల్పడినట్లు కూడా ఇక్కడ స్థానికులు అయితే మనకు చెబుతున్నారు. అయితే దాడి జరిగిన సమయంలో గంట తర్వాత మళ్ళీ వచ్చి కూడా మరికొంతమంది ఒక 50-60 మంది వచ్చి దాడి చేసి వెళ్ళిపోయినట్లుగా చెబుతున్నారు. అయితే కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే గ్యాంగ్ మొత్తం కూడా ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులు, బంధువులపై విచక్షణ లేకుండా దాడి చేశారని కూడా చెబుతున్నారు. ఈ దాడిలో వృద్ధులు, మహిళలు, పిల్లలకు కూడా గాయాలయ్యాయని, అయితే బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లుగా మనకి ఇక్కడికి వచ్చినప్పుడు సమాచారం తెలిసింది. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ దారి ఘటనలో ఈ దేవేంద్ర నగర్ ప్రాంతంలో కూడా భయాందోళన అయితే నెలకొంది. ఇప్పటికీ కూడా ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఈ చెట్ల కింద అరుగుల మీద కూర్చొని బిక్కుబిక్కుమంటూ ఈ అంశంపైనే చర్చించుకున్న పరిస్థితి ఉంది. అయితే దాడికి పాల్పడిన గ్యాంగ్పై గతంలోనూ కూడా పలు కేసులు ఉన్నట్లయితే స్థానికులు అయితే చెబుతున్నారు. ఈ గ్యాంగ్ స్థానికంగానే ఉండి గంజాయి సేవిస్తూ, రౌడీయిజం చేస్తూ, అలాగే మద్యం కూడా సేవిస్తూ ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇలా దాడికి పాల్పడుతున్నట్లయితే ఈ స్థానికులు అయితే ఇక్కడ చెబుతున్నారు. అయితే ఈ ఘటనా స్థలానికి ఇప్పటికే మేడిపల్లి పోలీసులు విచారణ చేపట్టి ఆ స్థానిక ఎవరైతే దాడికి పాల్పడారో ఈ గ్యాంగ్ను పట్టుకునేందుకైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు అయితే మనకి చెబుతున్నారు. అయితే ఇక్కడ కొంతమంది స్థానిక మహిళలు ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మామ, గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ఈ ఘటన? ఈ కాలనీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సార్ 99లో ఎన్టీ రామారావు పౌర్తిలో మాకు పట్టాలు వంచిర్రు. రిక్షా పుల్లర్స్లకు సిటీలో మేము వారాసుగూడ, నామాలగుండలో అక్కడ ఏరియాలో ఉండి, ఇక్కడ మా భర్త లీడరు, ఇంకొక ఆయన ఆసూరు ఉప్పలయ్య అని ఉండే, వాళ్ళిద్దరు పార్ట్నర్తోటి లీడర్లు రిక్షా కార్మికులకు 360 పట్టాలు తెచ్చారు. నీళ్లు లేవు, కరెంటు లేవు, రోడ్లు లేవు, గుడిసెలు వేసుకొని అటాన అడవిలో ఉన్నాం. ఆ నీళ్ళకు కూడా హౌసింగ్ బోర్డు, నప్సు కూడా, సిలికానా గారు ఎక్కడెక్కడ బాధపడ్డాము. ఊరోళ్ళకు మొరబెట్టినాము. వాళ్ళు కరెంట్ వేసిర్రు, నల్ల లైన్ వేసిర్రు. నీళ్లు లేని కష్టంలో కూడా ట్రాక్టర్లు తెచ్చి కూడా జనాలకు నీళ్లు పోచిండ్రు లైన్ కట్టి. అలాంటి ఊరోళ్ళు మాకు సాయం చేసి ఇప్పుడు ఈ 2-3 ఏళ్ల సంది ఈ కాలనీ గందరగోళంగా తయారైతుంది. మరి ఇప్పుడు నిన్న నైట్ ఈ దాడి జరిగిందని చెప్తున్నారు కదా, కుర్రోళ్ళు ఎక్కువ మంది వచ్చి దాడి చేశారని చెప్తున్నారు కదా. అయితే ఇలాంటి దాడి ఎప్పుడైనా మీ కాలనీలో చూసావేంటి? ఎప్పుడు ఇక్కడ ఏ కార్యాలు, ఏ ఫంక్షన్లు అయినా కానీ ఎవరింటి వరకు కాల్ చేసుకొని ఎవరింట్లో వాళ్ళు ఉన్న వాళ్ళని సారు ఏదైనా గొడవలు అయినా కానీ తెల్లారులేసి ఇట్లా ఒక గుడికాడ కూర్చొని మాట్లాడుకున్నాము. నీ తప్పైతే నీది, నా తప్పైతే నేదని సమర్థించుకున్నాము. కానీ ఇలాంటివి అయితే నేను ఇక్కడ ఈ సంసారం చేయబట్టి 26 సంవత్సరాలు ఈ దేవేంద్రనగర్లో ఇలాంటి దౌర్జన్యం అయితే నేను ఏ రోజు చూడలేదు సారు. ఈ రోజే మనం చూస్తున్నాం. ఇక్కడ చూసావు కదా, కుర్చీలు బదలు కొట్టారు, పైన చేసిండ్రు. 2 ఇండ్లు అతమార్చి 2 ఇండ్లు పలగొట్టి, కార్లు, ఇండ్లు అన్ని పలగొట్టిరు సారు. నేనైతే 26 సంవత్సరాల సంది దేవేంద్రనగర్లో ఇలాంటి కష్టం దూలే, ఇలాంటి దౌర్జన్యం దూలే సార్. నేను ఇదే మొదటిసారి.
ఇది శర్మ, మనం చూసాం కదా, స్థానికులు అయితే కూడా గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఇలాంటి ఘటనలు కూడా ఎప్పుడూ జరగలేదని కూడా వాళ్ళు చెబుతున్నారు. ఎవరైతే రాత్రి ఇక్కడ గృహప్రవేశం జరుగుతున్న సమయంలో వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో సరదాగా ఉన్న సమయంలో కొంతమంది ఒక్కసారిగా గుంపుగా వచ్చి ఏదేదో మాట్లాడి డిస్కషన్ చేసి మళ్ళీ గంట తర్వాత వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇలాంటి దాడులు మాత్రం ఎప్పుడూ జరగలేదని, ఇలాంటి తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించాలని కూడా వారు కోరుతున్నారు. శర్మ, ఇప్పటివరకు ఇది తాజా పరిస్థితి. అవుట్ యూ. ధన్యవాదాలు సూరిబాబు. వీళ్ళు చిన్న పిల్లల్ని పెద్దోళ్ళని ఎవరు చూడాలని ఆడాలని వీళ్ళు కరెక్ట్ స్టడీ లేదు. స్టడీ ఉంటే వీళ్ళు దాన్ని తీసుకోరు, నలుగురు కొడుతూ తెంగేదురు కానీ వాళ్ళు రప్ప కొడుతారు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి. రాష్ట్రంలో రహదారుల నిర్వహణకు మంచి రోజులు రానున్నాయి. సుమారు 13,000 కోట్ల రూపాయలతో R&B చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. నల్గొండ జిల్లా కనగల్ వేదికగా హ్యామ్ రోడ్ల పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లాలోని పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించి అధికారుల ఏర్పాట్లు పూర్తి చేశారు. కొన్నాళ్లుగా గుంతలతో అధ్వానంగా మారిన రోడ్లు హ్యామ్ విధానంతో మెరుగ్గా మారనున్నాయి. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రహదారుల నిర్మాణాల్లో నూతన ఒరవడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన పైలాన్ను నల్గొండ జిల్లా కనగల్లో ఆవిష్కరించనున్నారు. హ్యామ్ విధానం ద్వారా రాష్ట్రంలో 13,006 కోట్ల రూపాయల అంచనాతో 441 రహదారులను ఉన్నతీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో సుమారు 1,100 కోట్ల రూపాయలకు పైగా నిధులతో రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. 250 కోట్లతో నల్గొండ వైద్య కళాశాల నుంచి మేళ్లదుప్పలపల్లి వరకు, దర్వేసిపురం నుంచి డిండి వరకు, చిట్యాల నుంచి భువనగిరి వరకు రహదారులను విస్తరించనున్నారు. ఈ హ్యామ్ రోడ్ల అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుంది. 40% వాటా ప్రభుత్వం అందిస్తే మిగతా 60% నిధులను గుత్తేదారు సంస్థ సమకూర్చుకోవాలి. బ్యాంకర్ల ద్వారా రుణాలు తీసుకునేందుకు సదరు సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. ఆ 60% నిధులను విడతలవారీగా 15 ఏళ్ల కాలపరిమితితో ప్రభుత్వం గుత్తేదారు సంస్థకు తిరిగి చెల్లిస్తుంది. ఈ హ్యామ్ రోడ్లకు ప్రజల నుంచి ఎలాంటి టోల్ ఫీజులు వసూలు చేయబోమని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. కేంద్ర విధి విధానాల ప్రకారమే హ్యామ్ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి నల్గొండకు రెండోసారి వస్తున్నారు. మధ్యాహ్నం కనగల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో నిర్మించిన పైలాన్ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం ఎన్జీ కళాశాల మైదానానికి చేరుకుంటారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 83 కోట్ల రూపాయలతో చేపట్టే మొదటి దశ తాగునీటి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు భారీగా సమీకరణ చేయనుండడంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభా స్థలాన్ని, హ్యామ్ రోడ్ల పైలాన్, హెలీప్యాడ్ స్థలాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 రెవెన్యూ డివిజనల్, 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాల నిర్మాణానికి 263 కోట్ల 25 లక్షల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఒక్కో భవనానికి 2 కోట్ల 25 లక్షల లెక్కన నిధులు కేటాయించగా నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు అప్పగించింది.
తెలంగాణలో ప్రజలకు అత్యంత చేరువలో ఉండే రెవెన్యూ శాఖ కార్యాలయాల్లో చాలా వరకు ఇప్పటికీ అద్దె భవనాల్లో ఉంటున్నాయి. మరికొన్ని కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీనివల్ల అధికారుల పనితీరుతో పాటు ప్రజలకు అందే సేవలపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ శాఖ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సీసీఎల్ఏ ప్రతిపాదనల ఆధారంగా శిథిలావస్థలో ఉన్న 10 ఆర్డీఓ కార్యాలయాలు, 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 263 కోట్ల 25 లక్షల రూపాయల పనులకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ప్రతి కార్యాలయ భవన నిర్మాణానికి 2 కోట్ల 25 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. ఈ వ్యయాన్ని రెవెన్యూ బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక హెడ్ ఆఫ్ అకౌంట్ కింద భరించనుంది. నిర్మాణ పనులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జగిత్యాల, జోగులాంబ గద్వాల, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మల్కాజ్గిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు డివిజన్లలో కొత్త ఆర్డీఓ కార్యాలయ భవనాలు నిర్మించనున్నారు. మొత్తం 10 ఆర్డీఓ కార్యాలయాలు ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నాయి. 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఆదిలాబాద్లో ఉట్నూర్, సోనాల, భోరాజ్, సాత్నాల, భద్రాద్రి కొత్తగూడెంలో అశ్వారావుపేట, మణుగూరు, హనుమకొండలో ఆత్మకూర్, సాయంపేట, కాజీపేట, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి తదితర జిల్లాల్లోని అనేక మండల కేంద్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త భవనాల నిర్మాణంతో రెవెన్యూ పరిపాలన మరింత సమర్థవంతంగా మారడంతో పాటు ప్రజలకు ఒకే చోట మెరుగైన సేవలు అందే అవకాశం ఏర్పడుతుంది. భూమి సంబంధిత వ్యవహారాలు, రెవెన్యూ ధృవపత్రాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి కీలక సేవలు మరింత సౌకర్యవంతంగా అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. కమల దళపతి నితిన్ నబీన్ సిన్హా నేడు రాష్ట్రానికి రానున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా నితిన్ నబీన్ పర్యటన ఉంటుందని కాషాయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు, బూత్ అధ్యక్షుల సమావేశాలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాషాయ పార్టీ ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణను దక్షిణాదికి గేట్వేగా భావిస్తోన్న కాషాయ పార్టీ గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జాతీయ అధ్యక్షుడు 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించడమే అందుకు సంకేతమని కమలదండు చెబుతోంది. జాతీయ అధ్యక్షుడు అయ్యాక 6 నెలల వ్యవధిలోనే నితిన్ నబీన్ రెండోసారి రాష్ట్రానికొస్తున్నారు. తొలుత మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పాలమూరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మళ్లీ ఇప్పుడు 3 రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి రాబోతున్నారు. మధ్యాహ్నం 2:45 శంషాబాద్ విమానాశ్రయానికి కమల దళపతి చేరుకుంటారు. జాతీయ అధ్యక్షుడికి పార్టీ నేతలంతా విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం శంషాబాద్లోని రంగారెడ్డి జిల్లా గ్రామీణ పార్టీ కార్యాలయం ప్రారంభంతో పాటు వర్చువల్గా మరో 9 జిల్లాల పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులు, బిఎల్ఏలతో నిర్వహించే విజయ సంకల్ప సమ్మేళనానికి నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గంటపాటు సమావేశం కానున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేయనున్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న నితిన్ నబీన్ మార్గ మధ్యలో ఘట్కేసర్లోని వీబీఐటీ కాలేజీలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే విద్యార్థి యువజన కాంక్లేవ్లో పాల్గొని గంటసేపు విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం హనుమకొండలో ట్రైబల్స్ లీడర్స్తో కలిసి భోజనం చేయనున్నారు. దాని తర్వాత ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వరంగల్ పర్యటన ముగించుకుని రాత్రి బేగంపేట పర్యాటక భవన్కు చేరుకోనున్న నితిన్ రాష్ట్ర పదాధికారులతో గంటసేపు సమావేశం కానున్నారు. 3వ రోజు పర్యటనలో భాగంగా ఎల్లుండి ఉదయం బర్కత్పురాలో నిర్వహించే బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో నితిన్ పాల్గొననున్నట్లు కాషాయ వర్గాలు వెల్లడించాయి. బ్రేక్ఫాస్ట్ సమావేశం అనంతరం ఘట్కేసర్లోని రాక్ ఎన్క్లేవ్లో నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాలు, భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. భోజనం అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. అప్పుడే పుట్టిన పసికందు దగ్గర నుంచి 5 ఏళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాణిక్రావు పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారులకు వేసే 2 చుక్కలు జీవితానికి రక్షణ, భవిష్యత్తుకు భరోసాగా ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్తో కలిసి ప్రారంభించారు. జిల్లాలో 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 75,000 మంది ఉన్నారని, వారి తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ రోజు వేయించిన వారు రేపు, ఎల్లుండి తమ ఇంటి వద్దకు వచ్చే ఆరోగ్య సిబ్బంది ద్వారా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పివి నరసింహారావుకు నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించిన మహానేత అని కొనియాడారు. హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. తాను రాజకీయాల్లో గొప్ప స్థానంలో ఉండడానికి పివి నరసింహారావే కారణమని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. నాకు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం బీఫామ్ ఇచ్చినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. ఒక రకంగా రాజకీయంగా నేను ఇవాళ ఈ స్థాయి ఉండటానికి ఆనాడు 94లో నాకు వచ్చిన కాంగ్రెస్ టికెట్ కారణమని చెప్పక తప్పదు. యావత్ తెలుగు ప్రపంచం పివి నరసింహారావు గారిని ఒక మేధావిగా కాకుండా ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక సమర్థవంతమైన ప్రధానమంత్రిగా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ముందుకు పోతుంది. వారిచ్చినటువంటి సందేశం ప్రధానమంత్రిగా, ఏఎస్ అధ్యక్షుడిగా ఎల్లప్పుడూ ఏఐసిసి దాన్ని పాటిస్తూ ముందుకు పోతుంది. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. పివి నరసింహారావు అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాలకు అతీతంగా ప్రజల అభివృద్ధికి పాటుపడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వారి స్ఫూర్తితో మనమందరము పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా పల్లెత్తు మాట అనలేదు. రాజకీయ విభేదాలుంటాయి, సిద్ధాంత వైరుధ్యాలుంటాయి, కానీ మరి మనమందరం ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా, ప్రజాసేవకులుగా అందరము కలిసిమెలిసి ప్రజల కోసము, దేశం కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము పనిచేయాల్సినటువంటి వాళ్ళం. ఏ రకంగా ఈరోజు రాజకీయాలు దిగజారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాజకీయాలలో నైతిక విలువలు కానీ, రాజకీయాల్లో కొన్ని పద్ధతులు కానీ పివి నరసింహారావు గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దివ్యాంగులకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగుల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ జీవో 34 ప్రకారం భార్యాభర్తలు కోరుకున్న ప్రాంతంలో ఒకే చోట ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించామని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన దివ్యాంగులకు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. త్వరలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్య సేవలు అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. మహనీయురాలు, ప్రపంచంలో కళ్ళు లేని వారికి, చెవులు వినని వారికి, పూర్తిగా అంగవైకల్యం ఉన్న వారికి ప్రపంచంతో పోటీ పడాలనే ఒక గొప్ప ఆశయంతో హెలెన్ కెల్లర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా జయంతి ఉత్సవాలు, వారి యొక్క జన్మదినాన్ని వేడుకలు చేసుకోవడం, దానిలో భాగంగా ఈ దేశం కోసం ఆమె చేసినటువంటి అనేక ఏదైతే చదువులో కానీ అనేక అంశాల లోపల ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలో చదువుకొని మన కళ్ళు లేనప్పటికీ, వారికి అన్ని విధాల అంగవైకల్యంగా ఉన్నప్పటికీ మరి సామాన్య ప్రజల కంటే మేమేం తక్కువ కాదని చెప్పి మరి హెలెన్ కెల్లర్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ రెరా చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి కెఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కెఎస్ శ్రీనివాసరాజును రెరా చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసరాజు గతంలో టీటీడీ జేఈఓగా చేశారు. అంతర్రాష్ట్ర డిప్యుటేషన్ పై తెలంగాణకు వచ్చిన ఆయన పలు కీలక బాధ్యతల్లో పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా, సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా చేశారు. ఇప్పటి వరకు ఉన్న రెరా చైర్మన్ సత్యనారాయణ రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉంది. రెరా సభ్యుడిగా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వేముల శ్రీకర్ను ప్రభుత్వం నియమించింది.
ఆదిలాబాద్లోని బాలాజీనగర్ బంగారుగూడలో నూతనంగా నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల గురుకులాల భవనాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబైదుల్లా కొత్వాల్ ప్రారంభించారు. అంతకుముందు పట్టణంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారులకు షాదీ ముబారక్ చెక్కులు, మహిళా మైనార్టీ యోజన కింద 50,000 ఆర్థిక సహాయం, ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద 20 కుటుంబిషన్ యూనిట్లు, మోపెడ్ వాహనాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. కార్పొరేట్ స్కూల్ కు తగ్గకుండా ఈ రోజు తెలంగాణ సమాజంలో 204 స్కూల్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు కొత్త బిల్డింగ్స్ కంప్లీట్ చేసుకున్నారు. స్ట్రెంత్ ఫుల్ అయిపోయింది. అసలు చూస్తుంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ 96%, 95% ఈరోజు వచ్చింది. అదే కాకుండా పేదరిక నిర్మూలన కొరకు ప్రధానంగా అల్పసంఖ్య వర్గాలకు సంబంధించి పేదరిక నిర్మూలన కొరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకెళ్తుంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కొత్తూరు గ్రామ శివార్లో చిరుతపులి సంచారంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆయిల్ పామ్ తోటలో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించడంతో రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు చిరుతపులి పాదముద్రలు గుర్తించారు. సీసీ కెమెరాలు పరిశీలించి చిరుత జాడ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు ఎవరూ అటవీ ప్రాంతంలో పశువులను మేపేందుకు రావద్దని అధికారులు హెచ్చరించారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని పలువురి దగ్గర నుంచి 30 లక్షలు తీసుకున్న పల్లపు సురేష్ కుమార్ అలియాస్ సూర్యాభాయిని పోలీసులు అరెస్టు చేశారు. బంగారం వ్యాపారులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, మార్కెట్ ధర కంటే తక్కువకు బంగారం ఇప్పిస్తానని సూర్యాభాయ్ బాధితులను నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి మాటలను నమ్మిన బాధితులు పలుదఫాలుగా అతనికి 30 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అయితే సూర్యాభాయ్ మీద కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆయన తరపు న్యాయవాది కిషన్ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కొంతకాలం బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని, విదేశీ పర్యటనలు మానుకోవాలని, రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని తానిచ్చిన పిలుపునకు ఆయా వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్లో ప్రసంగించిన ప్రధాని మోదీ దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నగరాల్లో కాలుష్యం తగ్గేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నగరాల్లో ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలని, ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగం తగ్గించాలని కోరారు. पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कुछ आग्रह किए थे. मैंने कहा था कि जहां तक संभव हो कुछ समय के लिए गोल्ड, सोना खरीदने से बचें. लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें. मैंने लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी. मैंने किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था. साथियों, मैं देश के हर नागरिक का आभारी हूं कि मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं. అయోధ్య రామాలయంలో భక్తుల కానుకలు దుర్వినియోగమైన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితుల ఇళ్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. స్థానిక మెజిస్ట్రేట్ సమక్షంలో లవకుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, రమాశంకర్ యాదవ్ తదితరుల ఇళ్లలో తనిఖీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితులకు అయోధ్య కోర్టు రేపటి వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సోమవారం వారిని మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఈ నెల మొదట్లో ఆలయ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో యూపీ సర్కార్ 3 అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. వారంతా రామాలయానికి విరాళంగా వచ్చే డబ్బు, విలువైన వస్తువులను లెక్కించేవారు. దాదాపు 7 నుంచి 7.5 కోట్ల మేర భక్తుల కానుకలు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు ఉండగా ఇప్పటివరకు నిందితుల నుంచి 79.85 లక్షల రూపాయలను రికవరీ చేశారు.
పశ్చిమాసియా మళ్లీ భగ్గున మండుతోంది. ఇరాన్లోని 10 కీలక సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలకు దిగినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. చమురు నౌకలపై ఇరాన్ దాడులు ఆపుకుంటే తమ సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అప్పుడు ఇరాన్ ఉనికిలోనే ఉండదని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో అమెరికా వరుసగా రెండో రోజు ప్రతీకార చర్యలను కొనసాగించింది. హర్ముజ్ జలసంధికి సమీపంలో ఇరాన్కు చెందిన నిఘా మౌలిక సదుపాయాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్ లేయర్ సామర్థ్యాలపై దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదే ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. చమురు నౌకలపై ఇరాన్ మళ్లీ దాడులు చేస్తే సంయమనం పాటించే ప్రసక్తే లేదన్నారు. అప్పుడు సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అదే కనుక జరిగితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇక ఉనికిలోనే ఉండదని ట్రంప్ హెచ్చరించారు. అంతర్జాతీయ జలమార్గమైన హర్ముజ్ తమ అధీనంలో ఉందని, అక్కడ తమ నిబంధనలను పాటించాల్సిందేనని ఇరాన్ పట్టుబడుతోంది. రవాణా రుసుం వసూలు చేస్తామని అంటోంది. ఈ డిమాండ్లను అమెరికా, గల్ఫ్ దేశాలు తిరస్కరిస్తున్నాయి. ఇరాన్ ఆంక్షల నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు నౌకల రాకపోకల కోసం ఒమన్ తీరానికి సమీపంలో ఓ మార్గాన్ని విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25న 2 మిలియన్ బ్యారెళ్ల చమురుతో ఖతార్ నుంచి యుఏఈకి వెడుతున్న ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. హర్ముజ్లో ఇరాన్ ఆంక్షలను తప్పించుకునేందుకు ఒమన్ తీరానికి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆ నౌక ఉపయోగించడమే ఐఆర్జీసీ దాడికి కారణమని తెలుస్తోంది. శనివారం కూడా హర్ముజ్లో మరో నౌకపై దాడి జరిగిందని బ్రిటన్ మిలిటరీ వర్గాలు తెలిపాయి. నౌకలకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. దాడులు జరగవని హామీ ఇస్తేనే రాకపోకలు పునః ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ నెల 25, 27 తేదీల్లో చమురు ట్యాంకర్లపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయటమే తమ ప్రతీకార చర్యలకు కారణమని అమెరికా సైన్యం పేర్కొంది. మరోవైపు అమెరికా దాడులకు ఇరాన్ కూడా ప్రతీకార చర్యలు చేపట్టింది. కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ మేరకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటన చేసింది. ఇటీవల ఇరాన్ భూభాగంపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా తమ నౌకాదళం, వైమానిక విభాగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపింది. కువైట్లోని అలీ అల్ సలేం సైనిక స్థావరం, అలాగే బహ్రెయిన్లోని పోర్ట్ సల్మాన్ వద్ద ఉన్న 5th ఫ్లీట్ నావల్ బేస్ వద్ద ఉన్న 8 కీలక సైనిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. అమెరికా తమ క్షిపణి, డ్రోన్ డిపోలతో పాటు తీర ప్రాంత రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సైనిక దాడులు చేసిందని, వాటికి ప్రతిస్పందనగానే కువైట్, బహ్రెయిన్లో దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. శత్రువుల ఏ సాకు చెప్పినా కానీ అది ఎంత చిన్న లక్ష్యంపై దాడి చేసినా ధీటుగా, కఠినంగా బదులిస్తామని హెచ్చరించింది. కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఇలాగే అమెరికా దాడులు కొనసాగితే ఆ దేశంతో జరుగుతున్న చర్చలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఐఆర్జీసీ పేర్కొంది. అమెరికా వైమానిక దాడుల తర్వాత తమ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిందని బహ్రెయిన్, కువైట్ మండిపడ్డాయి. ఆ రెండు దేశాలు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి. అయితే ఈ దాడుల వల్ల ఏ మేరకు నష్టం వాటిల్లిందనే విషయాలను బహ్రెయిన్, కువైట్ వెల్లడించలేదు. ఈ నెల 24న జంట భూకంపాలతో శిథిలాల కుప్పగా మారిన వెనుజువేలాలోని పలు ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింది నుంచి 11 ఏళ్ల బాలుడు సజీవంగా వెలికితీశారు. లాగువేరాకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాబెల్లెడా పట్టణంలో శిథిలాల కింద చిక్కుకున్న 11 ఏళ్ల బాలుడిని సహాయక బృందాలు ప్రాణాలతో కాపాడినట్లు వెనుజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించారు. ఈ కష్టకాలంలో బతికి బయటపడిన ప్రతి ప్రాణం వెనుజువేలాకు ఒక ఆశ లాంటిదని డెల్సీ రోడ్రిగ్స్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. జపాన్లో వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఈ ఉదయం ఈశాన్య జపాన్లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక కాలమానం ప్రకారం 7:25 ఇవాటే రాష్ట్రంలో సుమారు 40 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల అయోమురి రాష్ట్రంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలు కంపించాయని చెప్పారు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జపాన్లో తుపాన్ల కాలం నడుస్తోందని, వర్షాలకు తోడు వరుసగా భూకంపాలు వస్తూ ఉండడంతో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గురు శుక్రవారాల్లో కూడా 7.2, 5.6 తీవ్రతతో జపాన్లో భూకంపాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందంటూ సంబంధిత శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదురుచూస్తున్న భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. 4 శతాబ్దాల తర్వాత మళ్లీ ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. భక్త రామదాసు నిర్మించిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం అప్పటి కాలంలో అప్పుడు వచ్చే భక్తులకు అనుగుణంగా నిర్మాణం చేశారు. ఆ తర్వాత భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరగడంతో స్వామివారి దర్శనాలకు ఆలస్యం అవుతోంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. దక్షిణ భారతదేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. దీంతో 4 శతాబ్దాల క్రితం నిర్మించిన భద్రాద్రి ఆలయం ప్రాకారాలు పాతపడ్డాయి. ప్రస్తుతం ఆలయ ప్రాకారాలు నూతనంగా నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చిలో సీతారాముల కళ్యాణం రోజు భద్రాద్రికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 351 కోట్ల రూపాయల ఆలయ అభివృద్ది పనులకు, గోదావరి పుష్కరాల పనులకు శంకుస్థాపనలు చేశారు. వీటిలో మొదట విడతగా భద్రాద్రి ఆలయ అభివృద్దికి 200,89 లక్షల నిధులను కేటాయించారు. ఈ నిధులతో భద్రాద్రి ఆలయ అభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి. భక్త రామదాస్ గారు నిర్మించిన ప్రధాన ఆలయాన్ని డిస్టర్బ్ చేయకుండా విశాలంగా ఉండే విధంగా 6 నెలల క్రితం సుమారు 1 ఎకరా 28 కుంటలు 88-89 స్ట్రక్చర్స్ ని అక్విజిషన్ చేసి ఆ ఏరియానంతా కూడా ఎక్వైర్ చేయడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దీన్ని పూర్తి ప్లెడ్జ్ లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఈ దేవాలయాన్ని రీమోడల్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో తప్పకుండా ఆ రాముల వారి దీవెనలతో క్వాలిటీ వర్క్ తో రైట్ టైంలో భక్తులకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా శాస్త్రోయుక్తంగా దీన్ని నిర్మించగలుగుతామని రాముల వారి భక్తులందరికీ ఈ సన్నద్ధి నుంచి తెలియజేస్తాం. ప్రధాన ఆలయం ఆంజనేయస్వామి ఆలయం మినహా అన్ని ప్రాకారాలను పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చుట్టూ ప్రాకారాలు, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయం, అద్దాల మంటపం, భద్రుని ఆలయం, ఆలయం పక్కన శివాలయం పైన గల కుసుమ హరినాథబాబా ఆలయాన్ని కూడా తొలగించనున్నారు. చుట్టూ ఉన్న ఆలయాల్లోని దేవతామూర్తులను, చిత్రకూట మండపంలో ఉన్న స్వర్ణ వాహనాలను ఆలయం పైన గల భక్తరామదాసు మండపం వద్దకు తరలించారు. ఇంకా మిగిలిన సామాగ్రిని తాతగుడి సెంటర్లోని ఆలయం వద్దకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆలయ అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆలయ ఈవో దామోదర్రావు పాల్గొని పూజలు చేశారు. ముందుగా హరినాథబాబా ఆలయం కింద గల గోడను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం చిత్రకూట మండపాన్ని తొలగించనున్నారు. తదుపరి చుట్టూ ప్రాకారాలను తొలగించి ఆలయం పైన భాగంలో ఒకేసారి వేలాది మంది భక్తులు పట్టేలా విశాలంగా అందంగా తీర్చిదిద్దనున్నారు. ఆలయ నిర్మాణ సమయంలో ప్రాకారాలను తొలగించే ప్రక్రియలో భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు ఆపకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. భద్రాచలంలో కావాల్సినటువంటి రహదారి సౌకర్యం, ఘాట్లు కూడా అభివృద్ధి, పోయినసారి వచ్చినటువంటి భక్తుల కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఘాటిని ఆ పక్క ఈ పక్క పెంచేసి రేపు వచ్చే పుష్కరాలని వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి అనుకూలంగా ఉండేటట్టుగా భద్రాద్రి పట్టణాన్ని తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకని 75 కోట్లు పుష్కరాలకు సంబంధించినటువంటి ఘాట్ వర్క్స్ రహదారులకు శాంక్షన్ చేశారు. మిగతా అమౌంట్ అంతా ఆగమ శాస్త్ర ప్రకారంగా రామాలయ అభివృద్ధి కోసం ఆయన గారు శాంక్షన్ చేశారు. ప్లాన్స్ అన్ని అప్రూవ్ అయిపోయినాయి. మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూర్చొని ఈ యొక్క ప్లాన్ అప్రూవ్ చేసిన తర్వాతనే ఆగమ శాస్త్ర పండితుల యొక్క ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క పద్ధతికి అనుగుణంగా ఏ రకంగా చేయాలో ఆ రకంగానే చేస్తారు. వచ్చే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. రానున్న కాలంలో భద్రాద్రి ఆలయం చాలా సంవత్సరాలు చెక్కు చెదరకుండా వేలాది మంది భక్తులు దర్శించుకునేలా పనులు జరగనున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 25న ప్రారంభమైన ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే నిర్వహణకు కుమురంభీం జిల్లా కెరమురి మండలంలోని 14 గ్రామాల్లో ప్రతిష్టంభన ఎదురవుతోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక అధికార యంత్రాంగం తర్జన భర్జన పడుతోంది. 4.5 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం ఇప్పటి సర్వేతో పరిష్కారం అవుతుందా, లేక పాత ఇబ్బందులే పునరావృతం అవుతాయా? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఎస్ఐఆర్ తావిస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 14 గ్రామాలు ఒకప్పుడు ఒకే గొడుగు కింద నిజాం ఏలుబడిలో ఉండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో విభజన సమస్య తలెత్తింది. భౌగోళికంగా సాంస్కృతిక అంశాల ఆధారంగా 48% ఆంధ్రప్రదేశ్కు, మహారాష్ట్రకు 52% అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైనప్పటికీ భూభాగం మాత్రం ఆంధ్రప్రదేశ్లోకి వస్తుందనే కారణంతో ఆ గ్రామాలను ఏ రాష్ట్ర పరిధిలో చేర్చలేదు. తర్వాత 1960లో అవతరించిన మహారాష్ట్ర సరిహద్దులోని 14 గ్రామాలను చంద్రపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చుకోగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పైగా ఆర్టికల్ 3 ప్రకారం వివాదాస్పద గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తాయని 1978లో తేల్చడంతో రెండు రాష్ట్రాల వివాదాస్పద సమస్యగా తయారైంది. తర్వాత 1983లో కేకే నాయుడు కమిటీ, 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం వివాదాస్పద గ్రామాలన్నీ తెలుగు రాష్ట్రం పరిధిలోకి వస్తాయని తేల్చగా మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలా ఆ సమస్య నానుతూండగానే 1960-70 దశకం మధ్యన తొలుత మహారాష్ట్ర, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆ గ్రామాల్లో ఎవరికి వారు ఎన్నికలు నిర్వహించుకోవడంతో సమస్య జటిలమైందే తప్ప పరిష్కారం కాలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలోనూ ఈ వివాదం పరిష్కారం కాలేదు. ఇప్పటికీ 14 గ్రామాల్లో ప్రతి ఒక్క ఓటరుకు 2 ఓట్లు, అంటే తెలంగాణ, మహారాష్ట్ర తరపున ఓటు హక్కు ఉంది. ప్రతి గ్రామానికి ఇరు రాష్ట్రాల తరపున సర్పంచ్ మొదలుకొని ముఖ్యమంత్రి వరకు, గ్రామ కార్యదర్శి మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు 2 ప్రజాప్రతినిధులు, 2 అధికారుల ప్రాతినిధ్యం ఉంది. తాజాగా సర్వే కోసం ప్రభుత్వ సిబ్బంది ఆ గ్రామాలకు వెళితే వివరాలు చెప్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. తమ సమస్యను తీర్చడం లేదు, తమ గోడు వినడం లేదు. కేవలం ఎన్నికలొచ్చినప్పుడు రావడం, ఆ తర్వాత మర్చిపోవడం మినహా మా కొరిగిందేమీ లేదనే ఆవేదన వ్యక్తం చేయడంతో సర్వే కోసం వెళ్లిన సిబ్బంది వెనుదిరగాల్సి వచ్చింది. 1995 से दोनों राज्यों में वोट कर रहे हैं और वहाँ इतना डेवलप नहीं, दोनों राज्यों के गांव होने के बाद में भी इतना डेवलप नहीं है. हमको उमरी से परमडोली तक तेलंगाना सरकार से रोड होना चाहिए, और रोड नहीं है, वो रोड देना चाहिए. और फिर लैंड के बारे में महाराष्ट्र गवर्नमेंट अभी हमारा खेत का गिनती क्या रेवेन्यू विलेज बोल के खेत का पट्टा देने वाला है, और हम दोनों राज्यों में वोट कर रहे हैं. और इसका कारण जब तक है, ये सिलसिला जब तक चलता रहेगा, जब तक भारत सरकार चुनाव आयोग एक राज्य का वोटिंग लिस्ट बंद नहीं करता, तब तक दोनों राज्यों में वोट देने का हमारा सिलसिला अधिकार चलता रहेगा. రీసర్వే చేస్తున్నారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎస్ఐఆర్లో ఓటర్ జాబితాలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర కూడా అదే ఎస్ఐఆర్లో ఓటర్ యాదిలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మేము మొత్తం ప్రజలు ఏం చేయాలా? ఇప్పుడు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ 1918 నుంచి ఇక్కడ తెలంగాణలో మేము ఓటు చేస్తున్నాం, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఓటు చేస్తున్నాం. మా దగ్గర 2 ఎమ్మెల్యేస్, 2 సర్పంచ్, 2 అంగన్వాడీస్, 2 స్కూల్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా? ఎస్ఐఆర్ ప్లానింగ్లో 2 ముఖ్యమంత్రి కూర్చొని మా ఇది 11 విలేజ్కు ఏం చేయాలా అట్లా చెప్పాలా? రాష్ట్రమంతటా సర్వేపై అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో ఏం చెయ్యలేని పరిస్థితి నెలకొంది. ఒక్కరికి ఒకే ఓటు ఉండాలనే నిబంధన ఇక ఏమవుతుందనేది ప్రాధాన్యతాంశంగా మారుతోంది. అధికారులు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించకపోతే ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు. కానీ పౌరులుగా నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని మాత్రం జనం విస్మరిస్తారు. కరీంనగర్ కార్పొరేషన్లో సరిగ్గా అదే జరుగుతోంది. వానలు కురిసినప్పుడు కాల్వల్లోంచి వీధుల్లోకి మురుగు పోటెత్తితే అధికారులపై దుమ్మెత్తిపోసే జనం కార్పొరేషన్ వాహనాల్లో వేయాల్సిన చెత్తను మాత్రం మురుగు కాలువల్లో పారేస్తున్నారు. నీళ్లు నిలుస్తున్నాయని మురుగు కాలువను శుభ్రం చేయగా ట్రాక్టర్ల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయంటే ఇన్నేళ్లు ఆ మురుగులో ఎంతటి నిర్లక్ష్యం పేరుకుపోయిందో అర్థమవుతోంది. కరీంనగర్లో వ్యర్థాలతో కూరుకుపోతున్న మురుగు కాలువలపై మా ప్రతినిధి స్వామి కిరణ్ వివరాలు అందిస్తారు. కరీంనగర్ కార్పొరేషన్లో ఓ కార్పొరేటరు తన ఏరియాలో ఎప్పుడూ వాన నీరు నిలవలేదు, కానీ ఈసారి ఎందుకు నిలిచింది అన్న అనుమానంతో అక్కడ ఉన్నటువంటి, అంటే ఎక్కడైతే నీరు నిలిచిందో ఆ నీరు నిలిచిన ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి మురుగు కాలువను ఆయన బయటికి తీయించడం జరిగింది. అందులో ఉన్నటువంటి చెత్తను 1 కాదు 2 కాదు సుమారు 10 ట్రాక్టర్ల
ఆ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా ఆ చిన్న మురుగు కాలువ నుంచి బయటికి వచ్చాయి. దీంతో అటు మున్సిపల్ సిబ్బంది కానీ అటు ఆ కార్పొరేటర్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న జనాలంతా కూడా వాళ్ళంతా అవాక్కయ్యారు. ఇలాంటి పరిస్థితి అది కోర్టు రోడ్లో ఉన్నటువంటి జ్యోతి నగర్లో జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే ఉందా అని చెప్పేసి ఈటీవీ బృందం కూడా అక్కడక్కడ పరిశీలన కోసం వెళ్ళింది. ఇలాంటి ప్రదేశాలు చాలా చోట్ల ఉన్నాయని ప్రస్తుతం మనకు తెలుస్తోంది. కార్పొరేషన్ వ్యాప్తంగా కూడా ఇప్పుడు మురుగు కాలువల పూడికతీత పనులను వేగంగా చేపట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ కూడా చూడొచ్చు. ఇవన్నీ ఏదో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒకే దగ్గర చెత్త వేసినట్టు కాదు. ఇది పక్కనే ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, ఈ కాలువ, ఈ పక్కన ఉన్నటువంటి మురుగు కాలువ నుంచి ఇప్పుడు స్వచ్ఛంగా పారుతున్నటువంటి ఈ మురుగు కాలువ నుంచి బయటికి వెళ్ళినటువంటి ప్లాస్టిక్ ఇదంతా కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ మురుగు కాలువ నుంచే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా సుమారు 2-3 ట్రాక్టర్ల ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. పక్కనే అటువైపు ఒక కుప్ప ఉంది. ఈ కుప్ప కూడా ఇదే మురుగు కాలువ నుంచి మనకు బయటికి వచ్చినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు. ఇది ఒక్కటే కాదు, వరుసగా మనం చూడొచ్చు ఇక్కడి నుంచి అక్కడి వరకు ప్రతి కుప్ప కూడా ఈ మురుగు కాలువలోంచి బయటికి వచ్చినటువంటి కుప్పనే. ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ ఇతర అంటే దుకాణాల వాళ్ళు కానీ పై ప్రదేశంలో ఉన్నటువంటి దుకాణాల వాళ్ళు కానీ గృహ సముదాయాల నుంచి కానీ వచ్చినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు. ఎందుకు మీ ఈ పరిధిలో ఈ మురుగు కాలువలో ఇన్ని ట్రాక్టర్ల ప్లాస్టిక్ వ్యర్థాలు ఎందుకున్నాయి? అసలు ఇక్కడ ఉన్న ప్రజలు ఈ డ్రైనేజ్లో ఈ వాటర్ బాటిల్స్, ఈ మందు బాటిల్స్, కవర్స్ ఇంట్లో పడేసే మొత్తం ట్రాక్టర్లో మున్సిపాలిటీకి వేసే బ్యాగులన్నీ డ్రైనేజీలో పడడం వల్ల ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఏంటంటే మా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే మీ దగ్గరికి స్వచ్ఛ ఆటో వస్తున్నది, మున్సిపల్ ట్రాక్టర్ వస్తున్నది, డైలీ రిక్షాలు వస్తున్నాయి. ఇంత అవేర్నెస్ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి చేసినా కానీ మీరు ఒక 50-60 రూపాయల గురించి ఆలోచించి ఈ చెత్త డ్రైనేజీలో పడడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడేది. మీరు వేసే చెత్త వల్ల దాదాపు కొన్ని కుటుంబాలకు ఇబ్బంది కలుగుతున్నది. ఇలా అసలు ఇంత వెళ్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 ట్రాక్టర్ల చెత్త వెళ్ళింది. ఈ చెత్త వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ఇటు వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ రోడ్ల మీద కానీ డ్రైనేజీల మీద కానీ చెత్త పడేయకుండా ఉండడం బెటర్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నాకు తెలిసైతే సండే కూడా వాళ్ళు స్వచ్ఛ ఆటో వాళ్ళు తిరుగుతున్నారు, రిక్షాలు, ట్రాక్టర్, ఆటో. కొంతమంది ఏంటంటే ఈ డబ్బులు ఇవ్వలేక మేము బయట పడేస్తామని చెప్పేసి రెంటర్స్ వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. వాళ్ళకు కూడా సూచించేది ఏంటంటే మీరు ఈ బయట పడేయడం వల్ల చాలా మందికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి ఏమన్నా కొంచెం మేల్కొని మన ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి మీరు ఎట్లా బయట పడేస్తున్నారో ఎదురు వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి చెత్త పడేద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మురుగు కాలువలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని నిర్లక్ష్యంగా పారేస్తున్నారు. జనాల నిర్లక్ష్యం కారణంగానే అంటే ఈజీగా సులువుగా మురుగునీరు పారాల్సినటువంటి నాళాలన్నీ కూడా మురుగు కాలువలన్నీ కూడా మూసుకుపోతున్నాయి. వర్షాలు పడ్డప్పుడు ఆ వ్యర్థాలన్నీ మురుగు కాలువలో నిండి కాలువలో ప్రవహించాల్సినటువంటి నీరంతా కూడా వీధుల్లోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి చుట్టుపక్కల జనాలన్నిటి కూడా అనారోగ్యం కలిగించే విధంగా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి కార్పొరేషన్ వ్యాప్తంగా కూడా ఉంది. ఇట్లాంటి చెత్త ఎక్కడెక్కడ వచ్చింది? ఇప్పుడు నువ్వు ఏ ఏరియాలో శుభ్రం చేసినా ఎక్కడెక్కడ వచ్చింది ఇట్లా? మన కోర్టు టు శివ థియేటర్ లైన్లో ఎస్బీఐ ఆ రోడ్లో మళ్ళీ ప్లస్ ఇక్కడ మంచిర్యాల చౌరస్తా రూట్లో కూడా వెళ్ళింది. ఈ మన కోర్టు టు శివ థియేటర్ లైన్లో 7 ట్రాక్టర్లు అవుతుంది. 7-8 ట్రాక్టర్ల చెత్త ఎట్లా పేరుకుపోయింది అని అంటున్నాను నేను. ఈ వాటర్ బాటిల్ కానివ్వండి, మందు బాటిల్ కానివ్వండి, ఈ బట్టలు అన్నీగా చెత్త చెదారం వల్ల అంత మోరంతా ట్రక్ అయి వాటర్ వెళ్ళడం లేదు. 1 ఇయర్ సిల్ట్ తీపిస్తాం కదా, అదేవిధంగా తీపిద్దామని మూతలు తీసేసరికి ఈ రకంగా జామ్ అయిపోయింది. ఇంటింటికి చెత్త సేకరణ చేస్తున్నారు కదా, మరి చెత్త అంతా దీనికి ఎందుకు వస్తుంది? అసలు మీరేమనుకుంటున్నారు? పబ్లిక్ వేసేదాన్ని బట్టే కానీ. మొత్తంగా చూస్తే కరీంనగర్ మున్సిపాలిటీలో సుమారు 143 మెట్రిక్ టన్నుల చెత్త ఒక్క రోజుకు మనకు బయటికి వస్తుంది. ఈ చెత్తనంతా సేకరించడానికి ఇంటింటికి స్వచ్ఛ ఆటోలు సుమారు 100కు పైగా స్వచ్ఛ ఆటోలు ఉన్నాయి. వ్యాపార సముదాయాల్లో ఉన్నటువంటి చెత్తను కలెక్ట్ చేయడానికి కూడా సపరేట్ ప్రత్యేకంగా ఒక ఏజెన్సీ కూడా ఉంది. వీళ్ళంతా అక్కడే చెత్త వేయాలి. కానీ
అలా స్వచ్ఛ ఆటోల ద్వారా, మున్సిపాలిటీ ట్రాక్టర్ల ద్వారా, చెత్త సేకరించే ఏజెన్సీల ద్వారా డంపుకి యార్డుకు చేరాల్సినటువంటి చెత్త అంతా కూడా ప్రస్తుతం మురుగ్గాలలో దర్శనమిస్తుంది. ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటిదనేది కూడా అధికారులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వచ్ఛ ఆటోలు రోజు తప్పించి రోజు, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇంటింటికి వెళ్తున్నాయి. 3 రోజుల పాటు ఇంట్లో పెట్టుకున్నటువంటి చెత్తను ఎక్కడ పారేయాలో తెలియని జనాలు కొన్ని చోట్ల కూడళ్లలో పారేస్తున్నారు. కొన్ని చోట్ల ఇలాంటి పెద్ద మురుగు కాలువలు ఓపెన్గా ఉంటే ఆ ఓపెన్ కాలువలోనే వాటిని వేస్తున్నారు. మనం ఈ బయటికి వెళ్ళినటువంటి కుప్పలన్నింటినీ కూడా గమనిస్తే చెత్త అంతా కూడా ఒక కవర్లో చుట్టి దానిలో పారేసినటువంటి దృశ్యాలు మనకు విచ్చలవిడిగా కనిపిస్తాయి. అయితే ఇంటింటికి చెత్త సేకరణ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ మురుగు కాలువలో మనకు ఈ చెత్త పేరుకపోవడానికి ఒక కారణం. రెండవది, ఎవరైతే ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారో హోటల్స్ కానీ, టీ కొట్లు కానీ, తర్వాత వీళ్ళంతా అంటే సామాన్య జనం కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఈ చెత్తను పారేయాలో తెలియక, అంటే ఎక్కడికక్కడ చెత్త కుండీలు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా దగ్గరలో ఉన్నటువంటి మురుగు కాలువలో ఆ ప్లాస్టిక్ బాటిళ్ళని, వ్యర్థాలని కూడా పడేస్తున్నారు. ఈ విధంగా కూడా మురుగు కాలువలో మనకు చెత్త పేరుకుపోతుంది. మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఈ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం పూడికతీత పనులైతే జోరుగా కొనసాగుతున్నాయి. ఇకపైన ఇలాంటి చెత్త మురుగు కాలువలో పడకుండా జనాల్లో అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో కార్పొరేషన్ కూడా చెత్త సేకరణను సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ పరిస్థితి గుర్తు చేస్తుంది. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్. వైద్య వృత్తి ద్వారా డబ్బు, పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కానీ వైద్య సేవను సామాజిక బాధ్యతగా భావించే వైద్యులు అరుదు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులతో కలిసి 30 లక్షల విలువైన BLS అంబులెన్స్ ను నిమ్స్ ఆసుపత్రికి విరాళంగా అందించారు. నిమ్స్ ఆసుపత్రి మెడికల్ జెనెటిక్స్ విభాగ అధిపతి డాక్టర్ ప్రజ్ఞా రంగనాథ్ అంబులెన్స్ పత్రాలను కుటుంబ సభ్యులతో కలిసి నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ కు అందజేశారు. సమాజ సేవ పట్ల నిబద్ధతతో అంబులెన్స్ ను అందించినందుకు ప్రజ్ఞా రంగనాథ్, ఆయన కుటుంబ సభ్యులకు డైరెక్టర్ అభినందనలు తెలిపారు.